అలా నేను మిస్ రావు తిరుమల తిరుపతి దేవస్థానం కేంద్రంగా చేసుకొని జరిగినటువంటి పెను విషాదం వెనుక కుట్ర లేదు అని చెప్పి కొంతమంది చెప్తూ ఉన్నారు. ప్రభుత్వంలో ఉండేటువంటి కొంతమంది వ్యక్తం చేస్తూ ఉన్నారు. అసలు విచారణే జరగకుండానే కుట్ర లేదని చెప్పేసి అనౌన్స్ చేశారు. ఏ కుట్ర లేకపోతే లేదా ఏ దురుద్దేశం లేకపోతే జరిగినటువంటి సంఘటన దురదృష్టకరమా, అది మానవ తప్పిదమా, లేదంటే అక్కడ యంత్రాంగం యొక్క లోపదమా, అసలు ఏంటి అనేది విచారణ జరగలేదు. విచారణకి ఇంకా ఆదేశించలేదు. విచారణ నివేదిక రాలేదు. అది రాకముందే దీని వెనక కుట్ర లేదని చెప్పేసి ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి ఒక పెద్ద వ్యక్తం చేసినటువంటి అభిప్రాయం. పైగా ఇలాంటి సంఘటన నేను ముందే ఊహించాను అని చెప్పి ఆయన వ్యక్తం చేయడం అనేది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది రాజకీయ వర్గాల్లో. అసలు కుట్ర లేదు అని చెప్పి చెప్పగలమా? కుట్ర కోణం నుంచి మనం ఈ సంఘటనని మనం చూడొచ్చా అని అంటే ఇటీవల జరిగినటువంటి పరిణామాలను మనం కనుక ఒక్కసారి రివ్యూ చేసుకుంటే ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి వాటిని చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు కందుకూరు వెళ్ళిన సందర్భంగా జరిగినటువంటి తొక్కిసలాట, గుంటూరులో జరిగినటువంటి తొక్కిసలాట, వీటిని మనం కనుక ఒక్కసారి గుర్తు చేసుకోవచ్చు. అలాగే 2024లో ఎన్నికలు అయిపోయిన తర్వాత చంద్రబాబు గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగినటువంటి కొన్ని సంఘటనలు ఆంధ్రప్రదేశ్లో వాటిని రివీల్ చేసుకున్నా ఇప్పుడు తిరుమల కేంద్రంగా లేదా తిరుపతి కేంద్రంగా జరిగినటువంటి పెను విషాద సంఘటన వెనుక కుట్ర లేదు అని చెప్పి చెప్పగలమా? చెప్పలేనటువంటి పరిస్థితి. కారణం ఏంటంటే స్లీపర్ సెల్స్ ఆంధ్రప్రదేశ్లో కొన్ని పనిచేస్తూ ఉన్నాయి. ఆ స్లీపర్ సెల్స్ సోషల్ మీడియా వేదికగా పనిచేస్తూ ఉన్నాయి, అత్యాచారాల వెనుక పనిచేస్తూ ఉన్నాయి, హత్యల వెనుక పనిచేస్తూ ఉన్నాయి. అలాగే కొంతమంది అధికారులను పక్కదోవ పట్టించేందుకు కూడా పనిచేస్తున్నాయి అనేటువంటి అభిప్రాయం తెలుగుదేశం పార్టీ వర్గాల నుంచి వినిపిస్తుంది. పైగా చంద్రబాబు నాయుడు గారి సభల్లో అప్పట్లో జరిగినటువంటి తొక్కిసలాట వెనక ఎవరున్నారు అని అంటే కొన్ని స్లీపర్ సెల్స్ ఉన్నాయని చెప్పి అప్పట్లోనే తెలుగుదేశం పార్టీ చెప్పింది. మరి ఆ స్లీపర్ సెల్స్ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి, ప్రజల్లో చులకన చేయడానికి, లా అండ్ ఆర్డర్ సమస్యను క్రియేట్ చేయడానికి పనిచేసి ఉంటాయేమో అనేటువంటి అనుమానం తెలుగుదేశం పార్టీలో కొంతమందికి వస్తుంది. దాన్ని పూర్తి స్థాయిలో మనం కొట్టివేయలేనటువంటి పరిస్థితి. కారణం గత అనుభవాలు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సమస్య ఉంది, లా అండ్ ఆర్డర్ గట్టు తప్పింది, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క డిమాండ్. చంద్రబాబు నాయుడు గారు పదవి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కేవలం 4 రోజుల్లో ఢిల్లీ వెళ్ళి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలి, లా అండ్ ఆర్డర్ కంప్లీట్గా లేదు అని చెప్పేసి ఆయన ఢిల్లీ వెళ్ళి నినదించారు జగన్మోహన్ రెడ్డి గారు. సోషల్ మీడియా వేదికగా చేసుకుని తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మంత్రుల మీద ఏ విధంగా దూషిస్తూ పోస్టులు పెట్టారో మనం చూసాం. లాస్ట్కి పవన్ కళ్యాణ్ గారు ముందుకొచ్చి తాను హోమ్ మినిస్టర్ బాధ్యతలు తీసుకోవాల్సి వస్తుంది, అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేటువంటి వ్యాఖ్యలు చేసేంత వరకు కూడా పోలీస్ డిపార్ట్మెంటు యాక్టివ్గా కదలలేకపోయింది. ఆ తర్వాత సోషల్ మీడియాలో ఉండేటువంటి కొంతమంది అసాంఘిక శక్తుల్ని పట్టుకున్న తర్వాత మొత్తం ఎంక్వైరీ చేస్తే పోలీసులే ఆశ్చర్యపోయేటువంటి పరిస్థితి. వాళ్ళు సోషల్ మీడియా వేదికగా చేసుకొని ఒక రకమైనటువంటి అసాంఘికమైనటువంటి ఆలోచనలు, అసాంఘికమైనటువంటి కార్యక్రమాలకి ప్రోత్సహిస్తూ పోస్టులు పెడుతున్నారు. ప్లస్ ఇప్పుడు ఉండేటువంటి ప్రభుత్వాన్ని బద్నాం చేస్తూ వాళ్ళు పోస్టులు పెడుతున్నటువంటి పరిస్థితి. అందుకే వర్రా రవీందర్ రెడ్డి కానీ లేదా బోరుగడ్డ అనిల్ లాంటి వాళ్ళని కానీ, నందిగం సురేష్ లాంటి వాళ్ళని కానీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. మిగిలినటువంటి వాళ్ళని అదుపులోకి తీసుకుంటున్నారు ఇప్పుడే. ఇదంతా కక్ష సాధింపు చర్య అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అండ్ టీం చెప్తోంది. మరోవైపు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కుమారుడు భార్గవ్ రెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి, పేర్ని నాని, వల్లభనేని వంశీ, చివిరెడ్డి భాస్కర్ రెడ్డి,
ధర్మారెడ్డి, వాసుదేవరెడ్డి, వెంకటరెడ్డి, వెంకట్రామరెడ్డి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పేర్లు ఉన్నాయి. వీళ్ళందరూ వివిధ కేసుల్లో ఉన్నారు. ఆల్రెడీ చాలామంది ముందస్తు బెయిల్స్ తీసుకొచ్చుకున్నారు. అరెస్టు చేయకుండా కాపాడని చెప్పి కోర్టుకు వెళ్తే కోర్టు అభిమించి వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఉండేలాగా ఆర్డర్స్ ఇచ్చింది. దీంతో అనేకమైనటువంటి కేసులు ఇప్పుడు విచారణ దశలో ఉన్నాయి. వాళ్ళందరికీ కోర్టు భరోసా ఇస్తుంది, ఆర్డర్స్ అరెస్టు లేకుండా. జత్వాని కేసు లాంటిది బయటకు వచ్చినప్పుడు అసలు అప్పట్లో ఐపీఎస్లో ఏ విధంగా వ్యవహరించారు అనేది బయటకు వచ్చింది. ఇప్పుడు తాజాగా రీతు చౌదరి కేసు బయటకు వచ్చింది. శ్రీకాంత్ చేమకుర్తి అనే అతను, రీతు చౌదరి ఇద్దరు కలిసి ఒక సబ్ రిజిస్ట్రార్ని భయపెట్టి బ్లాక్మెయిల్ చేసి ఈ విధంగా ఆయన చేత ఆస్తులు రాయించుకున్నారు బయటకు వస్తుంది. సో ఇలాంటి కొన్ని వ్యవహారాలు బయటకు వస్తున్నటువంటి క్రమంలో స్లీపర్ సెల్స్ 2019 నుంచి 2024 వరకు ఎదిగినటువంటివి చాలా ఉన్నాయి. వీటిలో ఏ స్లీపర్ సెల్లు ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి తొక్కిసలాట వెనక ఉందో అనేటువంటి అనుమానం రేకెత్తుతుంది. దాన్ని పూర్తి స్థాయిలో మనం ఖండించలేనటువంటి సిచ్యువేషన్ గత అనుభవాల దృష్ట్యా. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఈ సంఘటన జరిగిన వెంటనే దేవాదాయ శాఖ మినిస్టర్, సీనియర్ పొలిటీషియన్ ఆనం రామనారాయణ రెడ్డిని, హోంశాఖ మంత్రి అనిత గారిని, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, వీళ్ళందరినీ తిరుమల వెళ్ళమని చెప్పారు. అంటే అక్కడ ఏదో జరిగి ఉండాలి అనేది. ఎందుకంటే మదనపల్లి సంఘటన మనం ఉదాహరణకు తీసుకోవచ్చు. మదనపల్లిలో ఆఫీస్నే తగలబెట్టారు, ఆఫీస్లో ఉన్న ఫైల్స్నే తగలబెట్టేశారు మదనపల్లిలో. మరి అక్కడ ఎవరు తగలబెట్టారు? స్లీపర్ సెల్స్ కాకపోతే అక్కడ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ను గందరగోళం చేసింది ఎవరు? అప్పుడు కూడా సీనియర్ ఐఏఎస్ అధికారిని, డీజీపీని, అలాగే సిసోడియా గారిని, సిసిఎల్ఏ స్పెషల్ సెక్రటరీ, వాళ్ళందరినీ పంపించారు కదా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు. అంటే స్లీపర్ సెల్స్ అనేవి చాలా బలంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఇవి ఇప్పుడు తిరుపతికి సంబంధించి వైకుంఠ ఏకాదశి టోకన్ల ఇష్యూలో అనేక మంది వచ్చినప్పుడు అక్కడ తొక్కిసలాట జరిగింది. దాని వెనుక డిఎస్పీ ఉన్నారనేది అక్కడ తిరుపతి కలెక్టర్ ఇచ్చిన ప్రాథమిక నివేదిక. కానీ తెలుగుదేశం పార్టీ వర్గాల్లో మాత్రం ఒక అనుమానం అయితే ఉంది. స్లీపర్ సెల్స్ పనిచేశాయి, ఈ స్లీపర్ సెల్స్ కారణంగానే అక్కడ తొక్కిసలాట జరిగింది, ఉద్దేశపూర్వకంగానే ఇలాంటివన్నీ క్రియేట్ చేసేసి రాష్ట్రంలో అల్లకొల్లను సృష్టించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి అనేటువంటి ఒక భావన తెలుగుదేశం పార్టీ వర్గాల్లో చాలా బలంగా ఉంది. అందుకే దీని మీద ఒక సిట్ ఏర్పాటు చేసి కల్తీ నెయ్యికి సంబంధించి ఏ విధంగా అయితే ఎంక్వైరీ జరిగిందో అప్పట్లో, అదే తరహాలో దీని మీద కూడా ఎంక్వైరీ చేయాలి అనేటువంటి ఒక డిమాండ్ హిందూ సంస్థల నుంచి వస్తుంది. తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి కొన్ని వర్గాల నుంచి కూడా వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితి ఎందుకు ఏర్పడింది అసలు అని అంటే, అనేక మంది తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం కోసం, వైకుంఠ దర్శనం కోసం వస్తుంటారు. కానీ అక్కడ ఉన్నటువంటి ధర్మకర్తలు మనం తీసుకున్న నిర్ణయం ఏంటంటే 10వ తారీఖు నుంచి మీకు 18వ తారీఖు వరకు బ్రేక్ దర్శనాలు తప్ప ఎవరికి వేరే దర్శనాలు ఏమీ ఉండవు. అంటే ప్రోటోకాల్, అది కూడా బ్రేక్ దర్శనాలు, ప్రోటోకాల్ దర్శనాలు తప్ప ఎవరికి ఉండవు. అంటే కుబేర్లకు మాత్రమే, కుబేర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఉంటాయి. అంటే ఈ బ్రేక్ దర్శనాలు అంటే ప్రోటోకాల్ దర్శనాలు ఎవరెవరికి ఉంటాయి? ఐఏఎస్లు, ఐపీఎస్లు అంటే ఎగ్జిక్యూటివ్ సివిల్ సర్వెంట్స్కి, అలాగే పొలిటీషియన్స్కి, అలాగే జ్యుడిషియరీలో ఉండే జడ్జెస్కి, వీళ్ళకి మాత్రమే ఆ ప్రోటోకాల్ లభిస్తుంది. సో ప్రోటోకాల్ మాత్రమే ఉంటుంది అన్నారు. ఏకాదశి, వైకుంఠ ఏకాదశి రాగానే అక్కడ కనిపించేదంతా కూడా కుబేర్లు, లేదంటే ఉన్నత స్థానాల్లో ఉండేటువంటి వాళ్ళు. సామాన్యుల భక్తుల పరిస్థితి ఏంటంటే టోకన్లు తీసుకోమని చెప్తున్నారు. మరి ఈ టోకన్ల ఇష్యూ అనేది ఏ జిల్లాకు ఆ జిల్లాలో ఉండేటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం కౌంటర్లు ఉన్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధీనంలో నడిచేటువంటి టెంపుల్స్ ఉన్నాయి. అక్కడ దాని ద్వారా విడుదల చేయొచ్చు, లేదు ఆన్లైన్ ద్వారా ఈ టోకన్లు విడుదల చేయొచ్చు. ఇప్పుడేమో వాళ్ళు 13వ తారీఖు వరకు 10, 11, 12వ తారీఖు వరకు ఇచ్చేసాం, అయిపోయినాయి అని చెప్తున్నారు. 13, 14, 15 అక్కడి నుంచి 18వ తారీఖు వరకు మేము ఏ రోజుకి ఆ రోజు ఇష్యూ చేస్తాము, మీరు వెళ్ళిపోండి అని చెప్పి కొన్ని లక్షల మంది అక్కడికి వచ్చిన తర్వాత చెప్తున్నారు. ఇప్పుడు 12వ తారీఖు వరకు
ఇచ్చారు. 1,20,000 మందికి ఇచ్చామని చెప్తున్నారు. టోటల్గా 7 లక్షల మంది వస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరి ఆన్లైన్లో ఈ టోకన్స్ని ఇష్యూ చేయొచ్చు కదా. 300 టికెట్స్ అయితే ఇష్యూ చేశారు కదా. అలాగే ఆన్లైన్లో ఈ టోకన్లన్నింటి కూడా విడుదల చేస్తే అసలు ఈ గొడవే ఉండదు కదా, ఈ విషాదమే ఉండేది కాదు కదా. కానీ ఇక్కడ ప్రోటోకాల్ పెట్టి అసలైనటువంటి ఏకాదశి యాక్చువల్గా 2 రోజులే, వైకుంఠ ఏకాదశి ద్వాదశి వరకు 2 రోజులు ఉండేది. ఈ 2 రోజులు మొత్తం ప్రోటోకాల్ దర్శనాలకి కుబేరులకి వీళ్ళకి సరిపోతుంది. సామాన్య భక్తులకి ఇచ్చే టైం ఎంత, కుబేరులకి ఇచ్చేటువంటి టైం ఎంత లెక్కేసుకుంటే కుబేరులకి ఇచ్చేటువంటి టైము రోజులో ఒక 3 అవర్స్ ఇస్తే మిగతా టైము కొన్ని లక్షల మందికి ఇస్తుంటారు. అంటే ఈ మనం షేర్ చేసుకుంటే కనుక వాళ్ళకి ఇచ్చే టైం ఎంత, వీళ్ళకి ఇచ్చేటువంటి టైం ఎంత, అక్కడ కుబేరులు హాజరయ్యేటువంటి వాళ్ళు ఎంత, వాళ్ళకి కేటాయించే టైం ఎంత, ఇక్కడ హాజరయ్యేటువంటి సామాన్య భక్తుల సంఖ్య ఎంత, వాళ్ళకి ఇచ్చేటువంటి సమయం ఎంత అని లెక్కేసుకుంటే కుబేరులకే అక్కడ స్థానం ఉంది అని చెప్పి విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితుల్లో రెక్టిఫై చేయాల్సిన చాలా ఉన్నాయి. బట్ స్లీపర్ సెల్స్ కూడా వెంటాడుతున్నటువంటి పరిస్థితుల్లో మరోసారి పునరావృతం కాకుండా, ఇలాంటివి కాకపోయినా ఇతరత్ర డిస్టర్బెన్సెస్ లేకుండా తిరుపతి దేవస్థానంలో ఉండాలంటే ఫస్ట్ స్లీపర్ సెల్స్ ఎక్కడ ఉన్నాయనేది ఐడెంటిఫై చేయాలనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అలాగే హైందవ సంస్థలు కొన్ని సూచిస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ సంఘటన వెనుక స్లీపర్ సెల్స్ ఉన్నాయా లేవా అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.